చాలా ఫేస్ చేశాను. పర్సనల్ లైఫ్లోని కూడా నేను చాలా చాలా అనుభవాలు నేర్చుకున్నాను. ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేపాటికి మొన్న రీసెంట్గా అక్టోబర్ ఎండింగ్లోని నార్మల్గా నేను లాగిన్ చేసి వర్క్ చేసుకుంటున్నాను. నాకు ఈవినింగ్ 4 ఆ టైంకి కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి, టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే అని చెప్పి. నాకు అసలు ఒక 1 మినిట్ నాకేం అర్థం కాలేదు. నేను 8 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను అనమాట. టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే అనే పాటికి అసలు ఏంటి, ఎందుకు, అసలు రీజన్ ఏంటి అనేది కూడా నాకు ఏం చెప్పలేదు అనమాట. వాళ్ళు లే ఆఫ్స్ జరుగుతున్నాయి కంపెనీలో, ప్రాజెక్ట్స్ లేవు అని చెప్పి అన్నారు అనమాట. నేను ప్రీవియస్గా నా లైఫ్లోని చాలా చాలా నా జాబ్ విషయంలో నేను దేవుడిని నిందించాను అనమాట. దేవుడు నాకు అన్ని మేలుకే చేసినా సరే నాకు స్టార్టింగ్ ఏది అర్థం కాలేదు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, అసలు నువ్వు ఉన్నావా అని చెప్పి నేను దేవుడిని క్వశ్చన్ చేసుకునేదాన్ని. కానీ ఈ టైం మాత్రం నేను చాలా చాలా అనుభవంతో నేను ఒక్కటే అడిగాను దేవుడిని. ఆ మాట విన్న వెంటనే, నీ చిత్తం ఏమై ఉంది తండ్రి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు నాకు దాచి ఉంచిన మెయిల్ ఏంటి తండ్రి అని చెప్పి నేను అడిగాను. నేను దేవుడిని ఎక్కడ నిందించలేదు, క్వశ్చన్ చేయలేదు. నేను అందరికీ చెప్పిన తర్వాత అంకుల్ దగ్గరికి వచ్చి మాట్లాడాను. అందరూ నన్ను ఒక్కటే అన్నారు, చాలా అలసిపోతున్నట్టున్నావు అమ్మ, నీకు దేవుడు రెస్ట్ ఇచ్చాడేమో, ఎందుకు బాధపడుతున్నావు, జాబ్ పోయిందని చెప్పి, రెస్ట్ తీసుకో, పాపతో హ్యాపీగా ఎంజాయ్ చేయి కాసేపు అని చెప్పి అన్నారు అనమాట. నేను లిటరల్లీ రియా విషయంలోని నాకు జాబ్ ఇటు ఇంట్లోని అని చెప్పి నేను తనకి అన్నం తినిపించే టైం కూడా నాకు అంత ఉండేది కాదు, చాలా లేట్ అయిపోయేది అనమాట. నేను చాలా బాధపడేదాన్ని, నా బిడ్డకి నేను టైంకి అన్నం తినిపించుకోవట్లేదు, దాన్ని సరిగ్గా నేను చూసుకోలేకపోతున్నానేమో, యాజ్ ఎ మదర్గా నేను న్యాయం చేయట్లేదేమో అనుకున్నాను. కానీ తర్వాత నేను జాబ్ పోయిన తర్వాత చాలా టైం స్పెండ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు అనమాట. నా ఆరోగ్యపరంగా కూడా నేను కేర్ చేసుకోవడానికి, ఇంట్లో చూసుకోవడానికి కూడా నాకు చాలా సమయం దొరికింది అనుకుంటున్నా. అలాగే నా భర్త విషయంలో కూడా నేను స్టార్టింగ్ నుంచి ఒకటే కోరుకుంటున్నా, మేము వచ్చి ముగ్గురం, నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలని చెప్పి. కానీ అది జరగట్లేదు. నా భర్త కొన్ని కారణాల వల్ల నాకు దేవుడితో సమాధానం లేదు, సమాధానం దొరికిందంత వస్తాను అంటున్నారు. ఆయనకి సమాధానం దొరకాలని చెప్పి మీరందరూ ఆయన కోసం ప్రార్థించండి. నేను నా కుటుంబం అంతం వరకు ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉండాలి. మాకు కలిగి ఉన్న పిలుపుని మేము ఎక్కడ మర్చిపోకూడదు. నాకు స్టార్టింగ్ ఏం తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అంకుల్ నా కోసం ఎప్పుడు ప్రేయర్ చేసినా ఒకటే ప్రేయర్ చేశారనమాట. దేవుడు మీకు పిలుపు ఉంది, దేవుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచాడు అంటే ఒక కారణం ఉంది అని చెప్పి. నాకు స్టార్టింగ్ ఏం అర్థం కాలేదు, కానీ నన్ను ఏం దేవుడేం పిలవలేదు కదా అని నేను అనుకునేదాన్ని. తర్వాత నాకు కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు అంకుల్ మెసేజ్ ఏం అర్థం అయ్యేది కాదనమాట. అసలు ఏం చెప్తున్నారు, అసలు ఏంటి అని చెప్పి కొన్ని వర్డ్స్ కూడా నేను ఫస్ట్ టైం విన్నట్టు అనిపించేది నాకు. తర్వాత నాకు కొంచెం అర్థమైందనమాట, ఇంత మెసేజ్లో ఇంత డెప్త్ ఉందా అని చెప్పి. ప్రతి ఒక్కరూ చెప్పే మెసేజ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే వారికి ఆదరణ కలిగించు, మీ సమస్యలు తీరిపోతాయని. కానీ అంకుల్ మాత్రం ఎప్పుడు ఆత్మను రక్షించండి, వారి కోసం ప్రయత్నించండి, ఎప్పుడు మీకోసమే కాదు ఆత్మల కోసం ప్రయత్నించండి, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నాకు నిజమే కదా, ఎప్పుడు మన స్వార్థం కోసం మనమే ప్రార్థన చేసుకుంటున్నాం, ఎదుటి వాళ్ళ కోసం, రక్షణ కోసం ఎవరి కోసం ప్రార్థించట్లేదని నాకు అప్పుడు అర్థమైందనమాట. ఆత్మీయంగా కూడా నేను 2025లో చాలా నేర్చుకున్నాను. నా భర్తకి జాబ్ విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యంగా మంచి కంపెనీలో జాబ్ని దయచేశారు. రియా విషయంలో కూడా ఈ ఇయర్లో మేము చాలా అనారోగ్య పరిస్థితులు అవి చూసాము అనమాట. నా బిడ్డ విషయంలో దేవుడు అవన్నిటి నుండి తప్పించారు. నా కుటుంబం అంతా ఇక్కడ ఉండాలి. అలాగే అత్తయ్య గారి విషయంలో కూడా, హెల్త్ విషయంలో కూడా దేవుడు తోడే ఉన్నాడు. కొన్ని పరిచర్యలు అత్తయ్య స్టార్టింగ్లో వదిలేశారు, ఇప్పుడు మళ్ళీ అత్తయ్య చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అంతం వరకు నేను, నా కుటుంబం ఆయన సాక్షులుగా, మా వల్ల ఎలాంటి ఎదుటి వాళ్ళకి మేము ఎప్పుడు కూడా ఒక సాక్షిగా కనపడాలి, మాలో ఏ లోపాలు కనపడకూడదు. అలా అని చెప్పి మీరు అందరూ మా కోసం ప్రార్థించమని అడుగుతున్నాను. చిన్న సాక్షిగా తప్పులుంటే దేవుడు క్షమించుకోలేక